తూర్పుగోదావరి జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ ప్రాంతంలోని బుర్రిలంక వేమగిరి ఇసుక ర్యాంపు పరిశీలించారు. ఇసుక ర్యాంపుకు వచ్చే వాహనాల రద్దీ వల్ల తమ పంట పొలాలు, నర్సరీలు నాశనమైపోతున్నాయని పలువురు రైతులు మొరపెట్టుకున్నారు. రైతుల ఇబ్బందులు విన్న పురంధేశ్వరి ఘాటుగా స్పందించారు. ఇసుక దోపిడీతో రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి ప్రభుత్వానికి పట్టదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మైనింగ్ మీద గళం విప్పితే లేవనెత్తినటువంటి ప్రశ్నలకి సమాధానం ఒక్కదానికి కూడా ఇవాళ సమాధానం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇసుకకి గురించినటువంటి అంశాలని భారతీయ జనతా పార్టీ లేవనెత్తింది. ఆ సందర్భంలోనే ప్రత్యక్షంగా ప్రెస్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతిని తెలియపరచాలని చెప్పి మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ, జనసేన నాయకులందరం మేము ఇక్కడికి రావడం జరిగింది. చూసినట్లయితే నదీ గర్భంలో హెవీ మెషినరీతో అసలు మైనింగ్ అనేది జరగకూడదు, తవ్వకం జరగకూడదు. కానీ మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు, దగ్గర 4-5 హెవీ మెషినరీ నదీ గర్భంలోకి వెళ్ళి చాలా లోతుగా కూడా అక్కడ ఇసుకను తవ్వేసినటువంటి నేపథ్యం. అది ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో సార్, ఆథర్ కాటన్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దానికి ప్రమాదం వాటిల్లేటువంటి పరిస్థితి ఇవాళ ఇక్కడ నెలకొని ఉన్నది. అదేవిధంగా ఈ ప్రాంత రైతులు, ఈ నర్సరీలో మొక్కలు పెంచుకునేటువంటి వారు సాధారణంగా ఇక్కడ లోపల పెంచుకుంటూ ఉంటారు. వారు ఇవాళ ఒక లోడ్ మొక్క బయటకు తీసుకువెళ్ళాలంటే వచ్చేటువంటి అవకాశమే లేదు. ఎందుకంటే రోడ్డు సౌకర్యం లేకపోగా ఈ లారీలన్నీ కూడా అడ్డదిడ్డంగా పెట్టేసి వారిని పాపం ఇక్కడికి బళ్ళు తీసుకుని వచ్చి మొక్కలు తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి కూడా లేదు. పోలీసులు కూడా ఏమాత్రం ఇక్కడ ఈ నర్సరీ వాళ్ళకి సహకరించేటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనపడటం లేదు. అదేవిధంగా జేపీ అనే కంపెనీకి వారు ఇవ్వడం జరిగింది. గుప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక మైనింగ్ మీరు ఒక్కరే చేయాలని, సబ్లీజ్ ఇవ్వకూడదు. కానీ సబ్లీజ్ జేపీ కంపెనీ టర్న్కీ కంపెనీకి వారు ఇవ్వడం జరిగింది. టర్న్కీ కంపెనీతో ఏదో వారికి భేదాభిప్రాయాలు వచ్చి వారిని శేఖర్ రెడ్డి గారిని బయటికి పంపించేశారు. అంటే కేవలం జేపీ కంపెనీ ఇవాళ ఇక్కడ మైనింగ్ చేస్తుంది. జేపీ కంపెనీకి మైనింగ్లో ఎటువంటి అవగాహన లేనటువంటి నేపథ్యం. వారు రాష్ట్రంలో కూడా ఉండరు, వారు ఎక్కడో ఢిల్లీలో ఉంటారు. అంటే కేవలం వారు ముడుపులు ఇస్తారు అనేటువంటి భావనతోటి ఇవాళ జేపీ కంపెనీకి రాష్ట్ర వ్యాప్తంగా గుప్తంగా ఈ ఇసుక మైనింగ్కి సంబంధించినటువంటి పర్మిషన్స్ వారికి ఇవ్వడం జరిగింది. ఇవాళ ఆ మైనింగ్కి సంబంధించినటువంటి పర్మిషన్ కాలపరిమితి దాటిపోయినా కూడా కొత్త టెండర్లు పిలవకుండా ఇవాళ జేపీ ద్వారానే కొనసాగించడం, ఇది దేనికి నిదర్శనం అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది.